ఇక్కడి విషయానికి వస్తే ఇక్కడ ఈ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు ఈ రోజున నియోజకవర్గంలో ఇక్కడ యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తేనంట ఇక్కడ అపోజిషన్ వాయిస్ ఉండొద్దంట, ప్రజల పక్షాన అపోజిషన్ పోరాడొద్దంట, ఏ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీల్లేదంట. నేను బయటకు వస్తే విద్యుత్ పోరని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిస్తే, అరే ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇది ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విద్యుత్ ఛార్జీలు తగ్గించండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే విడుదల రజనీ మీద కేసు కడతారు, వాళ్ళ కార్యకర్తల మీద కేసు కడతారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఒక కట్టుకథ అల్లుతున్నారు, కుక్డ్ నెరేటివ్స్ అంటాం. ఆ కట్టుకథ అల్లేసి దానికి ఒక పేరు పెడతారు, దాన్నే ఇందాక అనుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసు అనుకోవచ్చు, ఇంకో కట్టుకథకి ప్రాణం పోసి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని ఏసీబీ కేసు అంటారు, ఇంకో కట్టుకథకి ప్రాణం పోసి దాన్ని ఇంకో కేసు అంటారు. ఇలా ఎంతవరకు దిగజారారంటే ఆఖరికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి బయటకు వస్తుంటే మా మీదే దాడి చేసి, మా కారు మీద దాడి చేసి, మా కారు మీద మీరే దాడి చేసి గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తున్నటువంటి మా మీద, నా మీద కేసు కట్టి మా కార్యకర్తలు మా నాయకుల మీద కేసు కడతారు మీరు. ఇలా ఏంటండి ఇది? ప్రతి దానికి ఏదో ఒక కేసు కట్టి ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి వీల్లేదు, ఇక్కడ అపోజిషన్ వాయిస్ ఉండడానికి వీల్లేదు, ఎవ్వరూ బయటికి రావడానికి వీల్లేదు, మేము ఒక్కరమే ఉండాలి, మాకు నచ్చినట్టు మేము చేసుకోవాలి, మాకు నచ్చిన దోపిడీ మేము చేసుకోవాలి, మాకు నచ్చిన విధంగా మేము చేయాలి, మాకు నచ్చినట్టుగా అధికారుల్ని ఉసిగొలిపి ఈ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉండాలి. ఇది మీ టార్గెట్. ఇంతదాకా తెచ్చారు, ఈ 2 ఏళ్లుగా విసిగిస్తూనే ఉన్నారు, ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ మీకు చెప్తున్నాం, మేము భయపడం. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కాజ్ మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మీరు ఇచ్చినటువంటి మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీరు నెరవేర్చకపోతే ప్రజల కష్టాలు మేము చూస్తూ ఊరుకోం. వాళ్ళ కోసం పోరాడతాం, అవసరమైతే రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. ప్రతి కాజ్ కోసం, పేదవాడి కోసం పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తున్నాను.